వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అని ఈనాడులో, వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో రిలీఫ్ అని చెప్పి సాక్షి పత్రిక వార్త వేస్తున్నాయి. అసలు వాస్తవం ఏంటి? వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు ఇవాళ పక్కన పెట్టింది. దీనికి అర్థం ఏంటి? వల్లభనేని వంశీ ఆల్రెడీ రిలీజ్ అయ్యాడు. జూలై 2వ తేదీన ఆయనకి అన్ని కేసుల్లో బెయిల్ కానీ ముందస్తు బెయిల్ కానీ వచ్చింది. నిజం చెప్పాలంటే చివరి కేసు ఇదే. ఏమిటి కేసు? ఇది అక్రమ మైనింగ్ కేసు. అక్రమ మైనింగ్ చేసి వల్లభనేని వంశీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం కలిగించాడు. దాదాపు 175 కోట్ల రూపాయల ఇది అక్రమం అని చెప్పి ప్రభుత్వ ఆరోపణ. ఆ కేసులో యాక్చువల్గా వల్లభనేని వంశీ జైల్లోనే కొనసాగేటువంటి అవకాశం ఉండింది ఆ రోజున. అందువల్ల ఆ కేసులో నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు ప్రభుత్వం తరఫున పీటీ వారెంట్ వేశారు, ట్రాన్సిట్ వారెంట్. అంటే ఆయన జైల్లో ఉండగానే ఈ కేసులో కూడా మేము అరెస్ట్ చేస్తాము అని. అయితే అట్లా అరెస్ట్ చేయకుండా ఈయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు ఆ కేసులో, ఈ అక్రమ మైనింగ్ కేసులో. ఈ కేసు జస్టిస్ కరుణాది గారి ముందుకు వచ్చింది. ఈ కేసులో మేము కౌంటర్ దాఖలు చేస్తాం కాబట్టి మాకు టైం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం తరఫున ప్రాసిక్యూటర్ అడిగారు. అయితే అందుకు జడ్జి గారు నిరాకరించి ఈ కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ రావడం వల్ల వల్లభనేని వంశీ జూలై 2వ తేదీన జైలు నుంచి విడుదల కావడానికి అవకాశం దొరికింది. లేకపోతే ఈ కేసులో ఆయన జైల్లో కంటిన్యూ కావాల్సి వచ్చేది. మరి ఇప్పుడేమైంది అంటే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమని ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిందంటే వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పక్కన పెట్టింది. అంటే ఆయనకి ముందస్తు బెయిల్ లేదు ఈ కేసులో ఇప్పుడు. అయితే అదే సమయంలో ఇప్పుడు ఇమ్మీడియట్గా మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడా? సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ కేసును మళ్ళీ హైకోర్టే విచారించాలి. ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చే వరకు ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు అని కూడా చెప్పింది. అంటే ఆ రకంగా రిలీఫ్. కానీ యాక్చువల్గా హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఆ రకంగా సెట్ బ్యాక్. సో వల్లభనేని వంశీ మళ్ళీ ఇమీడియట్గా ఈ ముందస్తు బెయిల్ని పక్కన పెట్టడం వల్ల సుప్రీంకోర్టు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఈ కేసు మళ్ళీ ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే వరకు ఈయన అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది. అదే సమయంలో ఈ కేసులో 2 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. అందులో ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేస్తాము మేము అని ప్రాసిక్యూషన్ వారు అడిగితే ఏపీ హైకోర్టు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేసింది. దానిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టు వారే ఈ కేసును విచారించాలి అని చెప్పారు. ఇక్కడ రెండో పాయింట్ ఏమిటంటే సాధారణంగా ఒకసారి హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ని పక్కన పెట్టడం అనేది అరుదుగా జరిగేటువంటి ఘటన. అసలు జరగదని కాదు, కానీ చాలా రేర్గా జరుగుతుంది అట్లాంటిది. వల్లభనేని వంశీ కేసులో అట్లా జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఏపీ హైకోర్టుకు వెళుతుంది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినటువంటి 4 వారాల్లోగా ఈ కేసు మీద ఏపీ హైకోర్టు విచారణ ముగించి తీర్పు ఇవ్వాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏపీ హైకోర్టు గనక ఈసారి ఈ కేసులో ముందస్తు బెయిల్ గనక ఇవ్వకపోతే వల్లభనేని వంశీకి అప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.